జ్యోతిష శాస్త్ర ప్రకారంగా కూడా మనకు గ్రహాలు నక్షత్రాలు వాటి సంచారం వల్ల కొన్ని రకాల యోగాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. వాటిలో మీకు బాగా అదృష్టాన్ని అందించే యోగం గురు పుష్యార్క యోగం. గురువారం పుష్యమి నక్షత్రం కలిసి రావటాన్ని గురు పుష్య యోగం, గురు పుష్యార్క యోగం అని చెప్తూ ఉంటారు. మనకు గురువు అంటే బృహస్పతి గ్రహం ఏంటంటే జ్ఞానము, వృద్ధి, సంపద, అదృష్టం ఇలా అన్ని రకాల శుభకార్యాలకు బృహస్పతి ప్రధానమైన మూల కారణ గ్రహంగా చెప్తూ ఉంటారు. అలాగే పుష్యమి నక్షత్రానికి కూడా అధిదేవత మనకు బృహస్పతి. అయితే అన్ని నక్షత్రాలలోకెల్లా పుష్యమి నక్షత్రం చాలా విశేషమైంది అని చెప్తూ ఉంటారు. మరి గురువారము పుష్యమి నక్షత్రం కలిసి రావటం చాలా శుభప్రదమైన రోజు. అయితే ఈరోజు చేయవలసిన కొన్ని పనులున్నాయండోయ్. ఎవరైనా కూడా విద్యను ఆరంభించడానికి చాలా శుభప్రదమైన రోజు. విద్య ఆరంభం, శాస్త్ర ఆరంభం, కొత్త కోర్సులు కానీ ఇవి చేయటానికి చాలా మంచి రోజుగా చెప్తూ ఉంటారు. అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి, వ్యాపారాలకు సంబంధించి పెట్టుబడులు పెట్టడానికి, అలాగే కొత్త స్టార్టప్స్కి ఇది మేలైన రోజు అని చెప్తూ ఉంటారు. అంటే లాభాలు అనేవి అగ్రస్థాయిలో ఉంటాయి. ఇక గురువారం పుష్యమి నక్షత్రం ఉన్న రోజున బంగారం, వెండి కొనుగోలు చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, లక్ష్మీ కటాక్షంతో పాటు కూడా వృద్ధి చెందుతుంది అని చెప్తూ ఉంటారు. అయితే ఇవే కాకుండా ముఖ్యంగా ఏంటంటే గురువు అనుగ్రహం శీఘ్రంగా పొందాలి అని అంటే కూడా ఈ గురు పుష్యార్క యోగం చాలా అనుకూలమైన రోజు. ఈ రోజున జపము, తపము, తపస్సు, సాధన, దానం చాలా విశేషమైన ఫలితాల్ని అందిస్తూ ఉంటాయన్నమాట. అయితే ఎవరైనా కానీ మంత్రోపదేశం పొందాలనుకుంటే చాలా ఉత్తమోత్తమైన రోజు అని చెప్తూ ఉంటారు. అలాగే గురువుకు సంబంధించిన సాధనలు, గురువుకు సంబంధించిన పారాయణలు, అలాగే గురు మంత్ర స్వీకరణలు ఇలా చేయటం వల్ల ఏంటంటే గురువు అనుగ్రహం శీఘ్రంగా లభిస్తుంది. ఒక్కసారి గురువు అనుగ్రహించాడు అంటే జీవితంలో మనం వెనక్కి తిరిగి చూసుకోకర్లేదు. ఎందుకంటే అన్ని రకాల శుభాల్ని అందించేవాడు గురువు. కాబట్టి ఆ గురువుని సేవించే రోజును ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాం. అయితే ఈ గురు పుష్యార్క యోగం అనేది అన్ని రకాల శుభకార్యాలకు అనువైనప్పటికీ ఆ రోజు పెళ్ళిళ్ళు మాత్రం చేసుకోరు. దానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. అలాగే ఈరోజు ఏంటంటే ఎవ్వరూ కూడా అప్పులు ఇవ్వటం కానీ అప్పులు తీసుకోవటం కానీ చేయకూడదు.